వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మన వైద్య వెల్నెస్ సెంటర్కి ఓల్డ్ సిటీ నుంచి ఇందిరా గారు అని ఒక పేషెంట్ వచ్చారన్నమాట. ఆమె వయసు నియర్లీ 59 సంవత్సరాలు. తను చాలా బాధపడుతుంది అనమాట. దేని నుంచి అంటే సర్వైకల్ దగ్గర, అంటే మన మెడ తిరగడం లేదు ఆమెకి, ఇట్లా అదే. తర్వాత ఎక్కడంటే మనకి L3, L4, L5లో కూడా డిస్క్ బల్జ్ అనేది జరిగింది. తర్వాత లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా 2 లెగ్లు కూడా సయాటికి వచ్చేసినాయి. తర్వాత నీ పెయిన్స్, విపరీతమైన నీ పెయిన్స్, రెండాటికి నీ క్యాప్స్ పట్టుకుని ఒకళ్ళు సాయం లేకుండా నడవలేనటువంటి పరిస్థితుల్లో మన దగ్గరికి రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత మనం తన రిపోర్ట్స్ చూడకుండా తనని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత తల్లి నీకు ఈ పద్ధతుల ద్వారా నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి ఆ పేషెంట్కి అవగాహన కలిగించి మనం డీప్ టిష్యూ మసాజు, అలాగే కైరోప్రాటిక్ అడ్జస్ట్మెంటు, తర్వాత డ్రై కపింగు, ఆక్యుపంచరు, తర్వాత మెయిన్ మర్మాస్ అనేటువంటివి ఎక్కడెక్కడ యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటి నాలెడ్జ్ మా దగ్గర ఉన్న వాళ్ళ ద్వారా, మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చేశారు. దాంతో ఆమె ప్రతిరోజు కూడా ఆ మర్మాస్ ఇది చేసుకోవడం, ఒత్తుకోవడం మనం చెప్పిన పార్ట్స్లో. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కైరోప్రాటిక్ అడ్జస్ట్మెంట్లు, తర్వాత ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేది జరిగింది. దాని ద్వారా ఇప్పుడు పేషెంట్ చాలా బాగా రికవర్ అయ్యారు. ఇప్పుడు నీ క్యాప్స్ అయ్యి లేవు, ఆమె లేకుండానే చాలా యాక్టివ్గా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆమెకి ఎలా తగ్గింది అనేది ఆమె యొక్క మాటల్లో మీరు వినొచ్చు. ఆమె యొక్క అనుభవాలను మీతోటి పంచుకుందాం. మా వైద్య వెల్నెస్ సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాఫ్ వాళ్ళు ఏ రకంగా తనతో ఫ్రెండ్లీగా మెలిగారు, నేను చేసినటువంటి వైద్యం తనకు ఏ రకంగా సహాయపడింది అనేది మీరు తమ మాటల్లోనే మీరు వినొచ్చు. అమ్మా నమస్తే, మీ పేరేంటమ్మా? నా పేరు ఇందిరా, ఎస్ ఇందిరా. వైద్య వెల్నెస్ సెంటర్కి ఎప్పుడు వచ్చారమ్మా? నేను లాస్ట్ మంత్ జూన్. సమస్య ఏ సమస్యతో వచ్చారమ్మా? L3, L4 సమస్య వచ్చింది. మోకాలు నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా ఈ సమస్య మీకు? నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసి 2005 నుంచి ఉంది. ఈ L3, L4 సమస్య మరి ఎప్పుడు వచ్చిందమ్మా? 3 years బ్యాక్ వచ్చింది. ఓకే, ముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూపించుకున్నారా ఈ సమస్యకి? చూపించాను సార్, తగ్గలేదు. మందులు అన్ని వాడారు? అలోపతి చాలా వాడాను సార్. ఎన్ని సంవత్సరాలు వాడారు సుమారుగా? అలోపతి 18th నుంచి వాడాను సార్. ముందు కూడా వాడాను సార్, నేమ్స్ అంతాను. ఏమాత్రం నాకు వేసుకున్నప్పుడే, ఇక్కడ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారమ్మా? మీకు నొప్పులు ఎలా ఉన్నాయి? బాగా ఎక్కువ మోకాలు చాలా, కాళ్ళ పట్టీలు లేని నడిచేదాన్ని కాను అసలు. ఒక మనిషి వచ్చి తీసుకొచ్చి ఎంత పరిస్థితి ఉండేదా? ఎవరైనా పట్టుకొని తీసుకొచ్చే వాళ్ళ? అలా ఏం లేదు కానీ కాళ్ళ పట్టీలు కంపల్సరీ ఉంటుండే. బాగా నొప్పులు వస్తూ ఉండేది? నొప్పులు వచ్చేది. ఇంకా హాస్పిటల్కి వెళ్తే గుజ్జు అరిగిపోయింది అని ఆ మందులు ఈ మందులు చాలా పెట్టారు సార్. బాగా 1 lakh వరకు ఖర్చు చేసిన. 1 lakh రూపాయలు ఖర్చు పెట్టారమ్మా? పైననే ఖర్చు పెట్టాను సార్. ఈసారిది యూట్యూబ్ చూసాక ఇక్కడ వచ్చేసినాక నాకు చాలా బాగా అయినా సార్. నేను ఎన్నాళ్ళు వాడారమ్మా సార్ దగ్గర? 16th జూన్ నుంచి వచ్చాను సార్. మందులు వాడారా లేదంటే మసాజులు? అంటే మసాజులను ఆకులు చెప్పారు సార్. ఏం మందులు ఇవ్వలేదు. ఒక టాబ్లెట్ కూడా వాడలేదు? ఒక టాబ్లెట్ కూడా వాడలేదు. ఇప్పుడు బాగుందా? బాగా నడుస్తున్నారా? బాగుంది, మంచిగా ఉంది, మంచిగా నడవగలుగుతున్నా, అంతా బాగా చేసుకుంటా. వెన్ను నొప్పి తగ్గిందా బాగా? వెన్ను నొప్పి తగ్గింది, కొంచెం మెడ నొప్పి ఉంది, అది కూడా తగ్గిపోతుంది అన్నారు సార్. 4 రోజులు వాడితే మీకు తగ్గిపోయింది బాగా? అంటే చాలా వరకు తగ్గింది? చాలా మటుకు తగ్గింది, చాలా అంటే చాలా తగ్గింది. ఓకే, తిరుగులేదు ఇంకా నాకు. అందులో మా మంజుల కూడా బాగా కోఆపరేటివ్ చేస్తారు. ఏమేమి చేశారమ్మా ఇక్కడ? అంటే మీకు ఏం ట్రీట్మెంట్ చేశారు? బాగా మసాజ్ చేశారు సార్. మసాజ్లు ఎంత? మసాజ్ సార్ సెట్టింగ్ చేశారు. ఓకే, రెండిట్ల వల్ల మీకు ఇప్పుడు బాగుందంటారు? బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరికైనా రావాలంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడికి రమ్మని చెప్తాను సార్, రమ్మని చెప్తా బాబు నాకు బాగా అయింది, మీరు కూడా రండి, వస్తామన్నారు కానీ ఇంకా నీకు కొంచెం టైం పట్టినాక. ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్టులు ఎలాంటివి చేశారమ్మా? MRIలు, CT స్కాన్ లాంటివి చేశారా? నావి కూడా చూడలేదు సారు. నాడి బట్టి నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు సార్. ఎలాంటి టెస్టులు లేకుండా చెప్పారమ్మా ఇక్కడ? ఎలాంటి టెస్టులు తర్వాత నేను ప్రోద్బలం చేస్తే నా టెస్టులు చూసారు సార్.
అంతేగాని సార్ నాడి బట్టి చూసి అన్నీ చెప్పేశారు, ఏమేం ప్రాబ్లం ఉంది అంతా చెప్పేశారు. ఓకే. చాలా అంటే చాలా.